ప్రైజ్ ద లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించుడు కానీ తోకగా నియమింపడు. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, మనల్ని ఎప్పుడు దేవుడు అందరికంటే ఎక్కువగానే ఉంచుతాడు, తక్కువగా ఉంచడు అని చెబుతున్నాడు. అయితే దేవుడు ఊరికి అందరినీ తలకి ఎక్కువగా ఉంచడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎక్కువగా ఉంచుతాడులే అని మనం గర్వించకూడదు. దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయన మనల్ని తలగా నియమిస్తానని చెబుతున్నాడు. మనం ఆయన్ని దేవుడు ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొంటా ఆయనకి ఇష్టానుసారంగా నడిచిన ఎడల ఆయన మనల్ని ఎక్కువ స్థాయిలో పై స్థాయిలో తలగా నియమిస్తాడు కానీ కిందవాడిగా తోకగా నియమింపడు అని దేవుడు చెబుతున్నాడు. మరి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో అయినా ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమింపడు. అదే దేవుడు చెబుతున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అయితే మనం గర్వించకూడదు. గర్విస్తే మళ్ళీ మనం తోకే అవుతాం. ఎందుకంటే దేవుడు గర్వించకూడదని బైబిల్ వాక్యం చెబుతుంది. అలాగే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ దేవుని అందరూ ఎక్కువగా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు మనల్ని తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమింపడు. అయితే కొన్ని కాలాల్లో పరీక్ష కాలం అనేది ఆ సమయంలో మనం దేవునికి ఎంత ఇష్టానుసారంగా బ్రతికినా కూడా మనల్ని ఆయన ఆశీర్వదించడు. అయితే తగిన కాలాన్ని ఆయన ఆశీర్వదిద్దామని ఆగుతాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మన పాపాలు అన్నింటినీ యేసు ప్రభువు వారి దగ్గర ఒప్పుకోవాలన్నమాట. మనం ఒప్పుకోకపోతే కొన్నిసార్లు సాతానుడు కూడా ఆయన ఆశీర్వాదం ఇవ్వబోతుంటే ఆపుతాడనమాట. మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు దేవుని వాగ్దానం ఇది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, పరలోక దేవా, నాయన సర్వశక్తి కలిగిన దేవుడివి, నీకే స్తోత్రాలు దేవా. నాయన ఇక్కడ నువ్వు చెప్పావు దేవా, నాయన నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమింపవాలని నువ్వు చెప్పావు. అందును బట్టి నీ నామానికే స్తోత్రం ప్రభువా. దేవా నాయన నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన యేసయ్య, అయితే మేము నీకు ఇష్టానుసారంగా నీ ఆజ్ఞలు గైకుంటూ దేవా నాయన మేము నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవా నాయన మేము ఏ పాపం చేయకుండా ఉంటున్నట్లు, మేము గర్వించుకుంటున్నట్లు మమ్మల్ని కాపాడు. నీవే నీ కృప చూపించు, నీ కార్యాన్ని జరిగించమని దేవా నాయన మా ఆశీర్వాదాన్ని సాతాను దాపుతున్నట్లయితే దయచేసి నీ కృప చూపించు. దేవా నాయన మా పాపాలు ఏమైనా మేము చేస్తే మా పాపాలు మేము ఒప్పుకున్నట్లు, నీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లు నీ కృప చూపించు, నీ కార్యాన్ని జరిగించు. ఒకవేళ తగిన కాలాన నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటే అలాగించి నీ చిత్తాన్నే జరిగించు. దేవానైనా మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది దేవానైనా రక్షణ పొందుకోని వారు కూడా ఉండొచ్చు. దేవా నాయన యేసయ్య, వారిని కూడా నీ కృప చూపించి నిన్ను నమ్ముకున్నట్లు, నిజదేవుని అయినా నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. వారి పాడి పంటలను ఆశీర్వదించు, నీ కృప చూపించి నీ చిత్తాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడని నడిపిస్తుంది. ఆమేన్.